అయితే మైనస్గా ఉన్నాయి రెండు చెప్పగలను. ఒకటి, ఈత. యోగా ఎంత పద్ధతైన మార్పుల్ని బాడీలో తేగలదో అంత అద్భుతమైన మార్పుల్ని తేగలిగేటువంటి కెపాసిటీ ఉన్నది ఈత. కానీ దాంట్లో ఉన్న మైనస్ ఏంటంటే ఆకలి అవుద్దండి. ఈత కొట్టొస్తే ఆకలి అవుద్ది, అది సమస్య. యోగా చేసి వస్తేనే కాస్త ఆకలి తగ్గుద్దును, ఈతకెళ్ళి వస్తేనేమో అసలు ఎట్టా ఉంటుందంటే పెడితే బాగు తినేద్దాం అనిపిస్తుంది. రోజు ఈత కొడితే బాధలా, నెల రోజులు కదా ఈత కొట్టొచ్చేది మనాళ్ళు, నెల రోజులు కొట్టేసి వదిలేస్తారు. మేము అప్పుడు ఈతకెళ్ళినప్పుడు ఎంత బాగున్నామో ఇప్పుడేమయ్యారు, 15 కేజీలు పెరిగాం. అప్పుడెంత తగ్గారు, 10 కేజీలు తగ్గారు. అయ్యి 10 కేజీలు తగ్గారు, ఇప్పుడు 15 కేజీలు పెరిగారు, 5 కేజీలు పెరిగింది. ఎక్కడొచ్చింది సమస్య? ఎక్కడొచ్చిన సమస్య అంటే ఈతకెళ్ళినప్పుడేమో ఖర్చు అయింది, కానీ విపరీతంగా కండరాలు కదిలేసరికి ఆకలేసింది, కాస్త ఒక ముద్ద ఎక్కువ తింటాం అలవాటైంది. ఆ అలవాటు ఈత మానేసిన తర్వాత కూడా నేను వదిలేలా. వదిలేకపోతే ఏమైంది, రోజుకొక గ్రాము లోపల స్టోర్ అయింది. అందుకే ఈత మంచిదే, కానీ ఫుడ్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈత వదిలేసిన తర్వాత ఏమవుతారంటే లావు అవుతారు.